బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. 53. అల్-ఖాదిర్. అల్-ఖాదిర్ అంటే ప్రతీదీ చేయగల సమర్థుడు అని అర్థం. అల్లాహ్ అల్-ఖాదిర్కు అసాధ్యమంటూ ఏదీ లేదు. ఆయన ఆది మానవుడు ఆదం అలైహిస్సలాం పక్కటెముక నుంచి హవ్వ అలైహిస్సలాం సృజించాడు. అలాగే పురుష స్పర్శ లేకుండానే మరియం అలైహిస్సలాం గర్భం నుండి ఈసా అలైహిస్సలాం సృజించాడు. మానవ సృష్టికి ముందు ఈ భూమిపై అగ్నితో సృజించబడిన జిన్నాతులు ఉండేవి. ఈ విధంగా అల్లాహ్ ఎప్పుడు ఏది కావాలంటే దాన్ని సృజించగల శక్తి సామర్థ్యాలు కలవాడు. ఆయన ఒక్క ఆజ్ఞ చాలు, క్షణాల్లో ఏది కావాలంటే అది ఉనికిలోకి వస్తుంది. మనం నింగివైపు అలా చూస్తున్నప్పుడే క్షణాల్లో ఆకాశం మేఘావృతమై కారు మబ్బులు కమ్ముకొని వర్షం పడుతుంది. మళ్ళీ క్షణాల్లో మేఘాలన్నీ మాయమై ఆకాశం నిర్మలమైపోతుంది. వేసవిలో నేల 4 చెరగలు, చెట్లు చేమలు మాడి అంతా నిర్జీవమైపోతాయి. పచ్చదనం కరువైపోతుంది. 4 చినుకులు కురిస్తే చాలు మళ్ళీ నేలంతా చెట్లు చేమలతో జీవం పోసుకుని పచ్చటి తివాచీ పరిచినట్లు కడకల్లాడుతుంది. ఇదంతా చేయగల సమర్థత కేవలం ఒక్క అల్లాహకు మాత్రమే ఉంది. మనిషి సదా అర్థం కాని విషయాల వెంటబడి కాలాన్ని వ్యర్థం చేస్తున్నాడు తప్ప ప్రవక్త బోధనానుసారం జీవనాన్ని సాగించడానికి ఒప్పుకోవడం లేదు. ప్రతి కాలంలో, ప్రతి జాతిలో, ప్రతి దేశంలో ప్రవక్తలు అనేక మంది ప్రభవించబడ్డారు. అల్లాహ్ ఆజ్ఞల్ని బోధించి తాము ఆచరించి చూపారు. అయినా కొద్దిమంది తప్ప తత్తిమా వారంతా వారి బోధనల్ని పెడచెవిన పెట్టారు. అల్లాహ్ సృష్టి మనిషి మేధకు అందనిది కాబట్టి చెప్పిన విధంగా నడవండని ఎంతగా ప్రవక్తలు బోధించిన మానవులు ససేమీరా అంటూ వచ్చారు. నేడు కూడా మన కళ్ళ ముందు చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధనలు, ఆయనపై అవతరించినట్టు చిట్ట చివరి గ్రంథం దివ్య ఖురాన్ ఉన్నాయి. కానీ ఎంతమంది వాటి ప్రకారం ఆచరిస్తున్నారు? బాబు, మనిషికి సరిపడే జీవన వ్యవస్థ ఇదేను. ఇది తప్ప మరో విధానం పనికిరాదని ఖురాన్లో పదే పదే అల్లాహ్ బోధిస్తున్నప్పటికీ మనిషి వింటున్నాడా? తన సొంత ఆలోచనలతో, చేతులతో తయారు చేసుకున్న దైవాల్ని, జీవన విధానాన్ని నమ్ముకొని నానా అవస్థలు పడుతున్నాడు. చివరికి మరణాంతరం నరక జ్వాలలకు చిక్కడానికే సిద్ధమవుతున్నాడు. ఆయన ప్రతి వస్తువును పుట్టించాడు. ఆయనకు ప్రతి వస్తువును గురించి తెలుసు. ఆయనే అల్లాహ్, మీ ప్రభు. ఆయన తప్ప మరొక దేవుడు లేడు. ఆయన సర్వానికి సృష్టికర్త. కనుక మీరు ఆయననే ఆరాధించండి. దివ్య ఖురాన్ 6:103.